సంతోషం. విశాఖపట్నం నేను పార్లమెంట్ మెంబర్గా ఎలక్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వచ్చిన మొదటి రోజునే ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం తిలకించడం చాలా ఆనందంగా ఉంది. మన చిన్నారులు మాల్కమ్, అలాగే రోప్ మాల్కమ్, పోల్ మాల్కమ్, అలాగే స్కిప్పింగ్లో వారు చూపించిన ప్రజలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎంచేదంటే గ్రామీణ క్రీడగా దీన్ని మన భారతదేశంలో అంతా పురాతన కాలం నుంచి ఇది చేస్తూ వస్తున్నారు. ఈ క్రీడను మనం చూస్తూ ఉంటే చిన్నారులు వారు దేనికైనా ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్ వాటికి కనుక అవకాశం ఇస్తే తప్పకుండా మన పిల్లలు కూడా తప్పకుండా గోల్డ్ మెడల్ సాధించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ప్రోత్సాహం లోపం వల్లే తప్ప మనకు ప్రతిభలో ఏ లోటు లేదు. ఇది చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. స్కిప్పింగ్లో కూడా స్కిప్పింగ్ చేయడం అంత గొప్ప కాదు, దాంట్లో కూడా డాన్స్ రూపంగా అది సాక్షాత్ శివుడి దిగి వచ్చే విధంగా వాళ్ళు నృత్యం చేశారు. చాలా సంతోషం. చిన్నారులు చాలా సంతోషం. వారిని చూసి చిన్నపిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్లో పాల్గొంటే ఈ రోజుల్లో చిన్నారులు స్పోర్ట్స్కు దూరం అయిపోవడం, చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇటువంటి అవకాశాలు దొరకట్లేదు. తప్పకుండా ఇటువంటి క్రీడలు ప్రదర్శిస్తే పిల్లలంతా కూడా చూసి వాళ్ళు కూడా చేయాలని కోరిక కలుగుతుంది. పిల్లలను చూస్తూ ఉంటే చాలామంది ఎంతో ఆసక్తిగా దీన్ని తిలకించి ప్రతి ఒక్కరూ దాంట్లో అలా చేయాలని అనిపించే విధంగా ఈ క్రియలు చేశారు. ముఖ్యంగా శేఖర్ రాజు గారు ఈ స్కిప్పింగ్ దాన్ని స్పెషలైజేషన్ చేసి దేశవ్యాప్తంగా వారు ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రదర్శన కూడా టీవీ షోస్లో కూడా ఇప్పిస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకం. తప్పకుండా ఇటువంటి క్రీడలను మనం ప్రోత్సహించాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా అన్ని రంగాల్లో ఉన్న స్పోర్ట్స్ని కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. రేపు 9-10 తారీఖుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ విశాఖపట్నంలో చేసుకుంటుంది. అది చాలా సంతోషం. ఇచ్చేదంటే 60 సంవత్సరాలు ఈ క్రికెట్ని చాలా బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ చేయడానికి అవకాశం దొరికింది. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాబోయే రోజుల్లో తప్పకుండా భారతదేశానికి గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా 2-3 సంవత్సరాల్లో మన కంట్రీని రిప్రజెంట్ చేసే విధంగా మేము అకాడమీస్ నడుపుతున్నాం. తప్పకుండా ఇటువంటి స్కిప్పింగ్ కూడా మా క్రికెట్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి ప్రాక్టీస్ చేయాలని మేము భావిస్తున్నాం. ఎంచేదంటే ఈ స్కిప్పింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా డైవ్ చేసి క్యాచెస్ పట్టగలుగుతారు. ఈ క్రీడ చేసిన వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారంటే అది గొప్ప కాదు. ఈ చిన్నారులు కానీ మనం అవకాశం ఇచ్చామంటే ఒక 100 మంది చిన్నారులు కూడా మౌంట్ ఎవరెస్ట్ అతి సులభంగా ఎక్కగలుగుతారని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కిప్పింగ్ అండ్ మాల్కమ్ ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా వీళ్ళకి తప్పకుండా మేము ప్రోత్సహిస్తామని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.